నమస్తే. గత 2-3 రోజులుగా కల్వకుట్ల కవిత లేఖపైన చర్చ జరుగుతూ ఉంది. సో ఆమె మొత్తానికి ఒప్పుకుంది. లేఖ నేనే రాసిన, కొంతమంది కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఆ లేఖని రిలీజ్ చేశారని చెప్తా ఉన్నది. దానితో నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో భేటీ అయినాడు. సో ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, కల్వకుట్ల కవిత రాసిన లేఖని మొత్తం చూసినారా? చూసిరు కదా? ఇది చాలా రోజులుగా జరుగుతున్నదే, చాలా రోజుల నుంచి ఆమె మాట్లాడుతున్నదే, ఆమె మనసులో మాట. అది అక్షర రూపంలో లేఖ రూపంలో అట్లా రావచ్చు, కానీ మాకైతే ఈ విషయాలన్నీ చాలా రోజులుగా తెలిసినటువంటి విషయాలే. విభిన్న సందర్భాల్లో ఆమె జైలు పోకముందు కావచ్చు, జైలు నుంచి వచ్చిన తర్వాత కావచ్చు, మొదటి నుంచి కూడా ఆమె వివరించిన తీరు ఏదైతే ఉందో దాని చాలా దగ్గరగానే ఉంది. పెద్దగా ఆమె ఏదో చేయకూడని చేసింది, లేకపోతే గతంలో ఎప్పుడు ఇట్లా లేదు అనేది ఏం లేదు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా గట్లే ఉంది. కాకపోతే బయట ఉన్నటువంటి చాలా మందికి అర్థం కాక, తెలియక, అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నటువంటి అంశాలే. కానీ ఆమె ఎప్పుడు కూడా ఇప్పుడు రాసిన అంశాల ప్రాతిపదిక చూసినప్పుడు వాటన్నిటినీ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి, అడిగినటువంటి అంశాలే అవి. ఆమె తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా తన ఎజెండాతోటే పోయింది, కానీ ఎప్పుడు టీఆర్ఎస్లో భాగస్వామ్యం ఉన్నది, ఎప్పుడు రాష్ట్ర కమిటీలో ఉంది, రాష్ట్ర కమిటీ బాధ్యతలు ఎప్పుడు ఉంది, హోదాలో ఎప్పుడు ఉన్నది చెప్పండి, ఎప్పుడైనా ఉందా చరిత్ర? సార్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ తండ్రి, ఈమె కూతురు లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మన ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్ పెరిగిందా? ఒకవేళ నిజంగానే మాట్లాడుకోవాలనుకుంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, లేకపోతే కేసీఆర్ ఇంటికి కవిత వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. ఈ లేఖలు రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే చాలా మందికి కేసీఆర్ కుటుంబం గురించో, కేసీఆర్ గురించి తెలియని వాళ్ళకి అర్థం కాని విషయం ఇది. కానీ కేసీఆర్ అనే ఒక పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఆయన బిడ్డైనా, భార్య అయినా, కొడుకైనా, అల్లుడైనా, దగ్గరోడైనా, దూరపోడైనా తనకిష్టమైతే కలుస్తాడు, తనకిష్టం కాకపోతే కలవడు. అంతే. తనకిష్టమైతే చెప్పింది వింటాడు, తనకిష్టం కాకపోతే అది ఎంత మంచిదైనా ఎంత గొప్పదైనా ఇష్టం కాకపోతే వినడు. అది ఆయన ఒక పెక్యులర్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టర్ మనకు అర్థం కాక, అరే తల్లి బిడ్డ ఇట్లుంటుందా, ఆమెకి ఏం అవకాశం లేకుండా అయిపోయింది, ఎందుకు పోలేదు, ఎందుకు మాట్లాడలేదు, చెవులేదు చెప్పలేదు, కూర్చొని చెప్పలేదు, నిలబడి చెప్పలేదు, బెడ్ కాడికి పోయి చెప్పలేదు అని ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఆమెకే కాదు, స్వయాన శోభోదన కూడా అవకాశం ఉండదు ఆయనకి ఇష్టం లేకపోతే. కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళైనా, పార్టీలో సుదీర్ఘకాలం అన్ని త్యాగాలు చేసిన వాళ్ళైనా, జీవితం అంతా దాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళైనా, వాళ్ళు కూడా ఆయనకి ఇష్టం లేకపోతే, ఆయన్ని ప్రశ్నిస్తే, ఆయనను అడిగితే, ఆయనకి ఇష్టం లేనిది మాట్లాడుతుంటే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ గ్యాప్ వచ్చింది సార్? అంటే లిక్కర్ స్కామ్లో ఏమో అరెస్ట్ అయిన తర్వాతనే నచ్చకనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? ఇంకేమన్నా విభేదాలు ఉన్నాయా? అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అని నేను అనుకోను. ఆమె పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని, పార్టీలో తన పరిస్థితిని, తన ప్రాధాన్యతని, తన యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు తప్ప కేసీఆర్ మీద వ్యక్తిగతంగానో ఏముంటుంది. ఇక అయిపోయేది. ఇప్పుడు ఆల్రెడీ వృద్ధాప్యానికి వచ్చిండు, అనారోగ్యంతో ఉన్నాడు, ఇక చేసేది ఏం లేదు ఆయన. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏదో జెండా పట్టుకొని, లేకపోతే ఊరు తిరిగి పాదయాత్రలు చేసో, లేకపోతే ఎడ్లబండి యాత్రలు చేసో, లేకపోతే కార్లు పట్టుకుని ఢిల్లీ దాకా పోయేదో, లేకపోతే ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు పోయి కార్యకర్తల సమావేశాలు పెట్టి చేసగలిగే వయసు కాదు, అటువంటి అవకాశం కూడా లేదు. ఆయనే ఒకవైపు తీవ్రమైన అనారోగ్యంతో, షుగర్ పెరిగిపోయి, లేకపోతే ఇంకా ఇతర బాధలతోటి ఆయనే దిక్కుదోచని స్థితిలో ఉంటే ఆయన మీద ఆమెకి ఏముంటుంది? కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ 3 స్తంభాల ఆట ఏదైతే ఉందో అక్కడ గొడవ ఉన్నది. కేసీఆర్ తోటి పేసి ఏముంటుంది? ఆమె నిన్న తిరిగి అంత లేఖ రాసి, అంత చర్చ జరిగి అన్నీ అయిన తర్వాత కూడా ఆమె తిరిగి 23వ తారీఖు వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఆ రోజు రాత్రి ఏం చెప్పింది? మా నాయన, మా తండ్రి, మా ఆయన దేవుడనే చెప్పింది. చుట్టూ ఉన్న వాళ్ళని దెయ్యాలన్నది, రాక్షసులు అన్నది, కోవట్లు అన్నది, కానీ తండ్రిని ఒక్క మాట కూడా అనలేదు కదా. కాబట్టి తండ్రితో పేచి ఉందని నేనైతే అనుకోను. ఇప్పుడు తండ్రి ఆల్రెడీ కుర్చీ ఖాళీ చేసిండు, ఖాళీ చేసిన తండ్రితో పేచి ఏముంటుంది? పేచి ఎవరితో ఉంటుంది? ఆ కుర్చీ కోసం కొట్లాడే ఇతరులతో ఉంటుంది.
సరే ఇప్పుడు ఈ లేఖ ఎట్లా బయటకు వచ్చింది అంటే కవితనే బయటికి లీక్ చేసిందా లేకపోతే ఒకవేళ కేసీఆర్కి పంపిస్తే కేసీఆర్ దగ్గర ఉన్న ఏ దయ్యాలు అని కవిత చెప్తా ఉందో ఆ దయ్యాలే లేఖ రిలీజ్ చేసి అనుకోవచ్చా? ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆమె లేఖ లీక్ చేయలేదు. నేను గతంలో చాలా లేఖలు రాసిన అని కూడా ఆమె చెప్పుకున్నది. ఇది మొదటిది కాదు, చివరిది కూడా కాకపోవచ్చు అనే పద్ధతిలో మాట్లాడింది. కాబట్టి ఆమె రాసిన లేఖని ఉద్దేశపూర్వకంగా దెయ్యాలుగా కోవట్లుగా ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే దీన్ని మరి మొత్తంగా జిరాక్స్ తీసుకోనో లేకపోతే ఫోటో తీసుకోనో లేకపోతే ఇంకోటి చేసో కావాలనే ఈ పని చేసిండ్రు అనేది ఆమె ఆరోపిస్తున్నటువంటి విషయం. ఇది చాలా బలంగా దెయ్యాలనే పదం వాడిందంటే మామూలు పదం కాదు కదా. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంటే ఎవరు ఉంటారుగా, ఉంటే కుటుంబ సభ్యులు, లేకపోతే కుటుంబ సభ్యులు కాకుండా ఉన్నటువంటి 3-4 ఉంటారు అక్కడ. మరి ఆ 3-4 ప్లస్ వీళ్ళం దృష్టి పెట్టుకొని అన్నదా లేకపోతే కుటుంబస్తుల మీద అన్నదా లేకపోతే ఎవరి మీద అన్నదా అనేది ఇక రానున్న రోజుల్లో ఆమె నేను తర్వాత చెప్తా అన్నది కదా. దయ్యాలు ఎవరు అనే విషయం కూడా నేను ఖచ్చితంగా తర్వాత చెప్తానన్నది. కాబట్టి చెప్పేంత వరకు మనందరం కూడా దాని మీద మనము వీళ్ళు వాళ్ళని అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే ఆమె ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులైనా లేకపోతే కుటుంబ సభ్యులు కాని వాళ్ళైనా కానీ వాళ్ళు దేవుడు లాంటి మా నాయనని చెడగొడుతున్నారు, దెయ్యాలుగా చేరి వాళ్ళు దెయ్యం పడితే పిచ్చి చేస్తారు అంటారు కదా, అట్లా చేస్తున్నారు, ఆయన మనిషి కాకుండా చేస్తున్నారు అనే పద్ధతిలో ఆమె మాట్లాడినట్టుగా కనపడుతుంది. కల్వకుట్ల కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకుంటూ కూడా మా నాన్న దేవుడు అన్నమాట, మా నాన్న మంచోడు అన్నమాట చెప్తా ఉన్నది. నిజంగా కేసీఆర్ ఆమె దృష్టిలో దేవుడు అయితే, నిజంగా కవిత దృష్టిలో కేసీఆర్ మంచోడు అయితే, కేసీఆర్కు రాసిన లేఖని కేసీఆర్ ఇంకోరికి చూపించి లేకపోతే ఇంకోరికి ఇచ్చి లీక్ చేసే అవకాశం ఉండదు కదా సార్ అట్లా అనుకుంటే? అంటే ఆయన మొదటి కొంత అనారోగ్యంతో ఉన్నాడు, చదువుకొని అక్కడ పెట్టుంటాడేమో, లేకపోతే అసలు ఆయన దగ్గరికి పోకముందే మధ్యవర్తుల్లోనే మాయమైందా, అసలు ఆయన దగ్గరికి పోయింది ఆమె ఎప్పుడు నేను పోకముందు నాడు అంటే ఆమె దాంట్లో డేటు ప్రకారం చూస్తే 2వ తారీఖు రాసినట్టుగా ఉంది. 2 పంపిందా 3 పంపిందా 4 పంపిందా చెప్పలేం కానీ మొత్తానికి అయితే అమెరికాకి ప్రయాణం కాకముందే, అమెరికాకి ఆమె ఫ్లై కాకముందే, విమానం ఎక్కకముందే పంపిస్తుంది. మరి ఆ పంపితే మరి ఈమె నుంచి పోయినటువంటి ఈమెకు సంబంధించిన మనుషులా లేకపోతే అక్కడ పోయిన తర్వాత కేసీఆర్ దగ్గర అయితే డైరెక్ట్ ఉత్తరం ఇచ్చేటోడు ఎవడు ఉండడు, ఇచ్చే అవకాశమే ఉండదు. మధ్యవర్తులకే ఇవ్వాలి, గన్మెన్లకు ఇవ్వాలి, లేకపోతే అక్కడ వంట మనుషులకు ఇవ్వాలి, లేకపోతే అక్కడ ఉన్న ఇతరులకు ఇవ్వాలి, లేకపోతే సంతోష్కి ఇవ్వాలి, లేకపోతే ఇంకెవరికో లేకపోతే ఇంకెవరికో ఇవ్వాలి. మరి అసలు కేసీఆర్కి అసలు ఆ ఉత్తరం 22వ తేదీ బయటికి రాకముందు తెలుసా అనేది కూడా ఒక డౌట్ ఉంది అందరికీ, కొంతమందికి అయితే డౌట్ ఉంది. కాబట్టి మరి లేకుంటే అక్కడ పోయిన తర్వాత ఆయన చదువుకున్న తర్వాత ఆయన కొంత అనారోగ్యంగా వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి తీసి ఎక్కడైనా పెడితే కావాలని ఎవరన్నా దాని ఫోటో తీసుకొని ఏమన్నా బయటికి చేసిండ్రా అనేది కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళా తర్వాత రానున్న రోజుల్లో ఇటు కవితమ్మ చెప్తున్న బయటికి రావాలి, లేకపోతే అటు ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఆ దయ్యాలుగా చెప్పబడే వాళ్ళన్నా చెప్తే బయటికి రావాలి. కానీ బయటకు వస్తుందనైతే నేను అనుకోను. అంటే ఎవరుంటారు సార్ కేసీఆర్తో పాటు? ఉంటే కేటీఆర్, సంతోష్ రావు, ఈ 2-3 ఉండే అవకాశం ఉంటుంది కదా. ఒకవేళ లీక్ అయితే కూడా వాళ్ళతోనే బయటికి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీ దృష్టిలో ఎవరు అనుకుంటున్నారో దయ్యాలు? ఇప్పుడు అనుకున్నాం కదా మనం, అయితే కుటుంబ సభ్యుల్లో 3-4 ఉంటారు. శోభదని అయితే బయట పెట్టదు, ఆమె అయితే అటువంటి పని చేస్తానైతే నేను అనుకోను. కాబట్టి ఇంకెవరు ఉంటారు? శోభదనం కాకుండా ఉండే కుటుంబ సభ్యులు అంటే 3-4 ఉంటారు. ప్లస్ వాళ్ళు ఎవరు కుటుంబ సభ్యులు కాని వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. మరి వీళ్ళు తప్ప అంతా కొడితే 10 మంది ద్వారానే ఏదన్నా జరగాలి. అంతకు మించి బయట ఇంకెవడో పోయి దాన్ని ఎత్తుకొచ్చి దాన్ని ఏమో చేసి, లేదా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ పోయి దాంట్లో జ్వరబడి ఎత్తుకొచ్చింది అయితే కాదు, లేదా బీజేపీ వాళ్ళు పోయి చేసింది అయితే కాదు. లేఖ లీక్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చర్చ జరిగింది, కానీ ఈ లీక్ కాకముందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు లేఖ బయటికి రాబోతుందని చెప్పి. మరి ఈ లీక్ ఎట్లా పోవచ్చు సార్? అది అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆలస్యంగా
కుతబెట్టిరు కానీ వాళ్ళు దాదాపుగా అందరికి కూడా ఆమె మొత్తంగా ఈ ప్రయాణంలో గత 6 నెలలుగా ఆమె చెయ్యబోయే ప్రతి పని కొంతమందికి తెలిసే జరిగింది, తెలియకుండా ఏం జరగలే. ఆమె పార్టీ పెట్టాలనుకున్నది, పార్టీకి ఏ పేరు ఉండాలనుకున్నది, పార్టీకి ఏ జెండా ఉండాలనుకున్నది, దాని నిర్మాణ రూపం ఎట్టు ఉండాలనుకున్నది, దాని మేనిఫెస్టో ఎట్లా ఉండాలనుకున్నది, ఇవన్నీ దాదాపుగా దగ్గర ఉన్నటువంటి కొంతమందితోటి ఆమె మాట్లాడుతూనే ఉంది, పిలిపించుకొని మాట్లాడుతుంది, కుల సంఘాలను పిలిపించుకొని మాట్లాడింది. బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళని, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళని, బీజేపీలో ఉన్నవాళ్ళని కూడా వివిధ కుల సంఘాలని వాళ్ళు పిలిపించుకున్నది, మాట్లాడింది, తన అభిప్రాయాలు చెప్పింది. ఎట్లనైతే 1999 తర్వాత కేసీఆర్ ఆ పార్టీలోనే ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎట్లనైతే ఈ ఎక్సర్సైజ్ అంతా చేసిండో సేమ్ అదే పద్ధతిలో ఈమె కూడా అటువంటి ఎక్సర్సైజ్ అంతా గత చాలా రోజులుగా చేస్తూనే ఉంది. అందరికి తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా చెప్పేది ఉందాడా సార్? కవిత ప్లేస్లో ఇంకొక నాయకురాలు లేకపోతే ఇంకొక నాయకుడు ఉండి ఈ తరహాలో కామెంట్స్ చేస్తే ఇమీడియట్లీ పార్టీ ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది, సస్పెండ్ చేస్తారు లేకపోతే ఇంకొక చర్యలు తీసుకుంటారు. అటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లే మరి? ఖచ్చితంగా చేయాలి. అసలు ఇప్పుడే కాదు, ఆమె గత 6 నెలలుగా 9 నెలలుగా జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఏ కార్యక్రమాలు అయితే చేపట్టిందో, బీసీలకు సంబంధించైనా ఇతర ఇంకా విగ్రహాలకు సంబంధించైనా లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే మహిళా బిల్లు సంబంధించిన ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు కాదు, పార్టీ ప్రోగ్రాం కాదు. కానప్పుడు మరి ఇప్పటి వరకు ఎప్పుడైనా కవితమ్మకి ఒక నోటీస్ ఇవ్వడమో, షోకాజ్ ఇవ్వడమో, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇది పార్టీ నిర్ణయం కాదు కదా, పార్టీ ప్రోగ్రాం కాదు కదా ఎప్పుడైనా అన్నరా? మరి దీన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలి మనం? ఏమనుకోవాలి? ఆమెకు అన్ని అలవాటు, ఆమె ఇట్లా చేయడానికి అన్ని రకాలుగా సహకరించి ఇవాళ నెత్తి నోయంగా మొత్తుకుంటే ఆమె అలవాటు పడ్డ ప్రాణం అది. ఆమె సొంతంగా చేయడం అనేది ఆమె మొదటి నుంచి అలవాటు పడ్డ ప్రాణం. సరే, ఇప్పుడు ఈ లేఖతోటి కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పడుతుండా? ఏంది నా కూతురే లేఖ రాయడం ఏంది, లేఖ లీక్ కావడం ఏంది, ఏంది పెంట అన్న ఆలోచన కేసీఆర్ వచ్చిందా సార్? ఇబ్బంది ఏమైనా పడుతుండా? ఖచ్చితంగా పడతారు కదా, ఎవరైనా పడతారు. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరైనా పడతాం. ఒకవైపు ఏమో అనారోగ్యము, వృద్ధాప్యము, ఇంకొక వైపు ఏమో ఈ ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కేసుల మీద కేసులు, కమిషన్ల మీద కమిషన్లని, ఇంకా ఆ 9.5 సంవత్సరాల పాలనకు సంబంధించిన అనేక అంశాల మీద వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలను చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ ఏదో గుట్టొచ్చి మీద పడ్డట్టు, ఇలాంటి పిరంగులు పడ్డట్టు అయినప్పుడు మనిషి తట్టుకోవడం, వయసులో ఉన్నప్పుడు ఆయన 99లో ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. అప్పుడు వయసు ఉండే, తర్వాత ఆయన శరీరము సహకరించింది, అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా కష్టం. మనం చూస్తాం కదా ఎలకతుర్తి మీటింగ్లో ఆయన మొత్తం జీవిత చరిత్రలు ఎప్పుడు కూడా చూసి చదివి ప్రసంగం చేసిన చరిత్ర లేదు. ఉన్నదా? సరే, ఇప్పుడు కవిత ముందున్న ఆప్షన్ ఏంది? కొత్త పార్టీ అయినా అంతే మరి, అంతే. ఇంకా అంతకు తప్ప ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతిలో మనకు కనపడే అంశాల ప్రకారము ఒక వరలో ఒక కత్తి పెట్టగలుగుతాం, 2 కత్తులు పెట్టలేము, 3 పెట్టలేము. ఇప్పుడు మనం చిన్నప్పుడు చిన్నపిల్లలందరూ కుర్చీలు ఆట ఆడతారు. కుర్చీ పట్టుకొని అటు ఇటు ఉరకడం, కుర్చీ పెట్టు. ఆఖరికి గెలిచినోడు ఎవడు ఉంటాడు? ఒక్కడే ఉంటాడు, ఒకటే కుర్చీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఖాళీ చేసిన కుర్చీలో కేసీఆర్ ఖాళీ చేసిన ఒక కుర్చీ, ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలన్నది ఇప్పుడు గొడవ. ఆ కుర్చీ చదురంగం ఇదంతా. ఆ కుర్చీ కొట్లాటని ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది. ఆ కుర్చీ కిస్సానే ఇంత దూరం తీసుకొచ్చింది. దీంట్లో మరి ఎవరు కాంప్రమైజ్ అవుతారు, ఎవరు ఏ విధంగా ఓర్చుకుంటారు అనేది ఇక మనం భవిష్యత్తులో చెప్పాల్సిందే. కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న ఈ రోజుకున్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఆమెకి కానీ కేసీఆర్కి ఉన్నది 2 ఆప్షన్లు. ఒకటి, తన అనారోగ్యాన్ని చూపించి కుటుంబాన్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయడం. 2, కాళేశ్వరము లేకపోతే ఇతర కమిషన్లు, కేసులు వాటన్నిటిని చూపెట్టి కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం. ఈ 2 తప్ప ఇంకో వేరే అవకాశాలే లేవు. మరి ఈ రెండిటికి ఏమైనా కవిత నా అన్నతో కొట్టాడితే తర్వాత కొట్టాడతావు, బావతో కొట్టాడు తర్వాత కొట్టాడతా, ఇంకేమంతాడని కొట్టాడితే దెయ్యాలుగా చెప్పబడే వాళ్ళతోటి తర్వాత కొట్టాడతా. కానీ ఇప్పుడైతే ఈ సంక్షోభ సమయంలో ఇలా
ఆయన ఒక్కరి మీద కాదు, రేపు అందరి మీద కేసులు అయితే అందరినీ విచ్ఛిన్నం చేస్తారు. కుక్కలు చెప్పిన ఇస్త్రీ అవుతుందని తండ్రి నుంచి వచ్చే హితోపదేశం కావచ్చు, లేకపోతే ఆయన అభ్యర్థన కావచ్చు కనుక ఉంటే అప్పుడు ఆమె ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. ఉండదని ఏం చెప్పలేము మనం. ఏం ఆలోచించినా కానీ ఆమె ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అట్లనే ఎందుకు అనుకోవాలి? ఆమె ఈ ఆలోచన పెట్టినప్పుడే తెలంగాణలో ఒక నూతన రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా అనేది ప్రారంభంలో చర్చించింది. ఒక నూతన రాజకీయ పార్టీకి అవకాశం ఉందని ఆలోచనకు వచ్చిన తర్వాతనే మరి ఆ నూతన పార్టీ ఏ నినాదంతో ఏ సెంటిమెంట్ తోటి ముందుకు పోతే బాగుంటుందనే కాడ ఈ సామాజిక తెలంగాణ అనే అంశం, ఆ స్లోగను, ఆ సెంటిమెంటు తోటి ముందుకు పోతేనే ఇక్కడ సక్సెస్ అవుతాం అనే అభిప్రాయంతో ముందుకు వచ్చింది. కాబట్టి ఒకటి కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందనేది, రెండు బలమైన స్లోగన్ ఉండాలి, శక్తితో కూడిన నినాదం ఉండాలి, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భావజాలంతో కూడినటువంటి అభిప్రాయంతో కూడినటువంటి నినాదం ఉండాలనేది ఆమె ఎంచుకున్నాం ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇక్కడ స్పేస్ లేదు, ఈ సామాజిక తెలంగాణ అంశానికి ప్రజల ఆదరణ లేదు, ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటలేరు, చర్చనీయాంశమే కాదు అని అనుకునే పరిస్థితి లేదు. వాస్తవంగా చూస్తే సామాజిక తెలంగాణ అనేది మొదటి నుంచే ఉన్నది, కొత్తగా ఏం లేదు, కవితమ్మ తీసుకొచ్చి పెట్టింది ఏం కాదు. ఈ సామాజిక తెలంగాణ అనే అంశము తెలంగాణ సమాజంలో ఉంది, బలంగా ఉంది, ఒక శక్తిగా ఉంది. ఈ పేరుతోటి పోతే ప్రజలు తక్కువ కష్టంతో ఎక్కువ ప్రజలు సమీకరించే అవకాశం ఉంటుంది అనేది బలంగా నమ్ముతున్నారు. కానీ ఒకవైపు స్పేస్ ఉన్నా, ఇంకో శక్తివంతమైన నినాదం ఉన్నా, ఈ రెండు ఒకవైపు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో, అనారోగ్యము, లేకపోతే వృద్ధాప్యము, లేకపోతే ఇటు మన శత్రువులందరూ మన మీద మూకుమ్మడి దాడి చేస్తుంటే ఇది సమయం కాదని ఆమెకు చెప్పడము, ఇటువంటి జరిగినప్పుడు ఏమైందంటే ఏ మనిషి అయినా ఎలాగకపోతే రేపు కొట్టాడదాంతి ఫస్ట్ అయితే కొద్దిగా ఐక్యంగా ఉందామని ఇంకా అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు ఈ అంశం ఏదైతే జూన్ 2 అది ఇది అని అంటున్నారో, టీబీఆర్ఎస్ అంటున్నారు, ఇవన్నీ కూడా కొద్దిగా ఏమైనా వెనకపట్టు పట్టే అవకాశం ఉంటుంది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో 99లో పరిచయం అయిన తర్వాత 2001 ఏప్రిల్ 27 పార్టీ పెట్టడానికి మేము జరుగుతున్న ప్రయాణంలో చాలా సందర్భాల్లో ఒక అడుగు ముందు 2 అడుగులు వెనక్కి పార్టీ జెండా, పార్టీ పేరు నిర్ణయించుకొని 6 పాటలతో కూడిన క్యాసెట్ తయారు చేసుకొని మేము దగ్గర 9 నెలలు ఆగినాం. అన్ని రెడీ చేసుకొని అన్ని సిద్ధంగా ఉన్నాయి. బయట నుంచి మాకు ఎప్పటికీ ఫోన్ చేసి ఇంకెప్పుడు చేతనైద్దా లేదా, మీకు తోటి అసలు చేత కాదని, మీకు ముత్యానే మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, ఇట్లా చాలా రకాలుగా వస్తుంది. కానీ ఎప్పుడు కూడా సమయ సందర్భాలను బట్టి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడాలి ఇక రాబోయే రోజుల్లో ఏమవుతుంది, ఎట్లా జరుగుతుంది. సరే, కేటీఆర్ భేటీ అయినటువంటి కేసీఆర్ తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏమన్నా ఆ ఫామ్ హౌస్ లీక్స్ మీద ఏమైనా వచ్చినాయా? ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి? నాకు తెలిసినంత వరకు ఆయన స్వభావ రీత్యా, ఆయన ఆలోచన రీత్యా, ఆయన ఎత్తుగడల రీత్యా ఆయన ఈ విషయంలో అందరూ నోరు మూసుకొని కూర్చోండి అనే చెప్తాడు. సింపుల్. మీరు ఏం బాగొద్దు, మాట్లాడొద్దు, మీరు నోరు మూసుకొని కూర్చోండి, ఆ సమస్య ఎట్లా పరిష్కరించాలనో, ఏ సందర్భంలో పరిష్కరించాలో నేను చూస్తా అని ఆయన అంతకు ముందు రోజే ఆయన ఏదో ప్రెస్లో ఏదో మాట్లాడిండు కదా, ఇట్లా అట్లా అని ఏదో మాట్లాడిండు కదా, అది వెదవా నువ్వు సపరేట్గా కూర్చో, నువ్వేం మాట్లాడకు, నీకేం చేత కాదు, నేను చెప్పింది చేయని చెప్తాడు. కానీ చాలా గొప్పగా చేసిండు, అందరు ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి, చెయ్యండి అని అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఒకటే ఒక సూత్రం నమ్ముతాడు. ఆయన నాకు ఎప్పుడు మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఆయన అదే చెప్పేది, ఇక్కడ ఒక గీత ఉంది, ఈ గీత గురించి మాట్లాడొద్దు అంటాడు, ఈ గీత పక్కన పెద్ద గీత గీయమంటాడు, ఓకే, ఆ గీత గురించి నువ్వు కన్నెత్తి కూడా చూడొద్దు అంటాడు, మాట్లాడొద్దు అంటాడు. ఆ గీతను చెరపడానికి నీ శక్తియుక్తుల్ని, నీ తెలివితేటలు ఉపయోగించవద్దు. నువ్వు నీకు శాతనైతే, నీకు దమ్ము ఉంటే, నీకు శక్తి ఉంటే, తెలివితేటలు ఉంటే నువ్వు దాని పక్కన పెద్ద గీత గీ, కానీ వెదవల్లార గిదేంద్ర పని అని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఎవడైనా వచ్చి పార్టీలో వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, రాజశేఖర ప్రభుత్వం, ఇట్లా అట్లా, లేకపోతే చంద్రబాబు ఇట్లా అంటానే, ఓరి విధవ
చంద్రబాబు పోయేటోడు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, పో మన సంకరాకు పో, మన ముందు పో అనేటోడు ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. నిజంగా ఇప్పుడు నిన్న కూడా కేటీఆర్ పోయి ఇట్లా అట్లా పరువు పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటే కూడా ఆయన కూడా ఇదే అని ఉంటాడు, ఇట్లనే చెప్పుకుంటాడు. అంతకుమించి ఆయన ఇట్లా చేయండి అట్లా చేయండి అనే బాపతి కాదు. దాన్ని డిఫ్యూజ్ మెకానిజంలో ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఇంకో మాట కేటీఆర్ అన్నాడు, పార్టీలో కోవట్టులు ఉన్నారు అన్న మాట అన్నాడు. అంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే బీజేపీ ఉన్నదా అన్న చర్చ కూడా బయట జరుగుతూ ఉంది. అటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా సార్? నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు వాళ్ళు సరే మనకి ఇష్టం లేనప్పుడు ఎన్నో మాట్లాడతాం, కానీ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మా దగ్గర కూడా రేవంత్ రెడ్డి కోవట్టు ఉన్నాడు అన్నాడు. మరి కోవట్టు ఉంటే ఏం చేస్తాను, గడ్డి బిక్తావా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ముందు నీ వెనక నీ పక్కన కోవట్టు ఉంటే చూసుకుంటే ఎందుకున్నావు? నీ పార్టీలో కోవట్లు ఉంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి? మన ఇంట్లో ఎలక దూరితే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఎలకను తీసి బయట వేయడం ప్రయత్నం చేయమా? మన మీద ఏమన్నా మలినం పడితే ఏమన్నా దుమ్ము పడితే దులుపుకోవడమో కడుక్కోవడమో చేయమా? అరే నీ పార్టీలో కోవట్టున్నారని నువ్వే చెప్పుకుంటూ ఊరేగితే నువ్వేం చేస్తున్నట్టు? ఇదంతా కూడా ఏంటంటే అనవసరంగా మాట్లాడే విషయాలు తప్ప దీనే అర్థవంతంగా మాట్లాడినట్టు తెలివితో మాట్లాడినట్టు విషయాలుగా అయితే పరిగణించలేము. ఏవిడ అంటే చూడు ఏం చేయాలో చేతగాక ఏదో చేసినట్టు అవుతుంది, కానీ ఏమైనా చెప్పి ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఫస్ట్ ఆమె ఏ ప్రశ్నలు అయితే అడిగిందో బీసీల విషయంలోనైనా, ఎస్సీల విషయంలోనైనా, లేకపోతే ముస్లింల వక్ఫ్ బోర్డు విషయంలోనైనా, లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఏవైతే పార్టీలో ఉద్యమకారుల విషయమైనా, అమరవీరుల విషయాలైనా, ఇంకా అనేక విషయాలు ఏవైతే మాట్లాడిందో గవిటి ఆన్సర్ చెప్పకుండా తలతోకలేని మాటలు మాట్లాడితే ఏమొస్తుంది? దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు ఇప్పటికైనా ఆమె లాస్ట్ అభ్యర్థన ఏం చేసింది అన్ని రాసి ఆఖరికి ఏమన్నది, ఇప్పటికైనా మీరు వెంటనే ఒక ఎమర్జెన్సీ ప్లీనరీ ఏర్పాటు చేయండి, అత్యవసర ప్లీనరీ ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిద్దాము అని మాట్లాడిన దానికి ఆ పని చేయి. ఆ పని చేయొచ్చు కదా. ఇప్పుడు ఉత్తరాలు అనేవి మొదటిది కాదు. నాకు తెలుసు కదా, బయట వాళ్ళకి చాలా మంది తెలియదు కావచ్చు, మర్చిపోయిండొచ్చు, కానీ 1999లో ఆయన టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఆయన కూడా ఇదే బషీర్బాగు విద్యుత్ సమస్య మీద కాల్పులు జరిగినప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి లెటర్ రాసిండు. లేఖలు అలవాటే లేవు. అరే మరి ఇప్పుడు ఆ లేఖల్ని తప్పుపడితే మీ నాయన లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మొరుగుతున్నారు కదా, కొంతమంది తెలిసి తెలియక వాగుతున్నారు కదా. కేసీఆర్ 1999లో హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగులో రైతుల మీద కాల్పులు చేసినప్పుడు ఇది తప్పు, దీనివల్ల నష్టం జరుగుతుంది అని దాదాపు 2 పేరాల లేఖ రాసి చంద్రబాబు నాయుడు పంపిండు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిండు, పార్టీ ప్రెసిడెంట్కి పంపిండు. మరి ఆ రోజు కేసీఆర్ పంపితే అది కరెక్ట్ అయింది, గొప్పగా చెప్పుకున్నాం. మరి ఈరోజు ప్రజల సమస్యల ప్రాతిపదికగా లేఖ రాస్తే మరి ఇది తప్పని ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ కేసీఆర్కి కూతురు అయింది కదా, కూతురు అయింది కాబట్టి అరే ఒకటే కుటుంబం కదా మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనలో భాగంగా ఇటువంటి కామెంట్స్ వస్తుంటాయి కదా సార్ కామన్. ఇప్పుడు ఆయన పార్టీలో అప్పటికి మాజీ మంత్రి, పెద్ద పోస్టు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిండు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ డిప్యూటీ స్పీకర్ అంటే మామూలు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా పిలుచుకోవచ్చు, ప్రతిపక్ష నాయకుని కూడా పిలుచుకోవచ్చు, స్పీకర్ హోదాలో ఎవరినైనా పిలుచుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా అధ్యక్ష అని ఎవరిని అంటాడు? స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని అంటాడు. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని అంటారు. కాబట్టి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గండిపేటలో రాజకీయ శిక్షణ తరగతుల్లో ఒక గొప్ప శిక్షకునిగా ఉన్నటువంటి ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్న కాలంలోనే ఆయనే లేఖ రాసిండు. లేఖలు రాయడం తప్పు పట్టే వాళ్ళు ఫస్ట్, ఒకవేళ అదే తప్పు పడితే కేసీఆర్ రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి రాసిన తప్పు లేఖను కూడా తప్పు పట్టాలా. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ అత్యంత సన్నిహితుడు గాదయ్య గారు సోషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాండి. పక్కా తెలంగాణ, ఇది ప్రజల గొంతుక.